విజ్ఞాన శాస్త్రం ఎందుకు? వ్యక్తిగత దృక్పథం. శాస్త్రవేత్తలు ప్రయోగాలు ఎందుకు చేస్తారు? వారేం చేస్తారు? వారు ఎక్కువగా చేసేది ఏమిటంటే కొత్త ఆలోచనలను పరీక్షించుకోవడానికి ప్రయత్నించడం లేదా పాత భావనలను తోసిపుచ్చడం కోసం సమాచారాన్ని సేకరించడం. ఇలా కనుగొన్న నూతన భావనలు మన ఆలోచన విధానాన్ని మార్చేస్తాయి. మనం ప్రకృతి గురించి ఆలోచించే విధానాన్ని, కొత్త విషయాలను శాస్త్రవేత్తలు కనుగొనడం ద్వారా ప్రఖ్యాతి పొందుతారు. ఆ కనుగొనడం ఒక కొత్త డైనోసార్ జాతి కావచ్చు లేదా పరమాణు బంధాలు కావచ్చు. చాలామంది శాస్త్రవేత్తలు ఇంతకుముందు తెలియని సత్యాన్ని కనుగొన్నప్పుడు, సమస్యను పరిష్కరించినప్పుడు, గత ఆలోచనలను మెరుగుపరిచినప్పుడు అత్యంత సంతోషాన్ని పొందుతారు. శాస్త్రవేత్తలకు పరిశోధనలు చేయడంలోనే తృప్తి కలుగుతుంది. సామాజిక దృక్పథం. పైన సూచించిన అంశం వ్యక్తిగత దృక్పథంలో విజ్ఞాన శాస్త్రం గురించి వివరిస్తే, ఈ అంశం విజ్ఞాన శాస్త్రానికి సమాజానికి ఉన్న సంబంధాన్ని గురించి వివరిస్తుంది. శాస్త్రవేత్తలకు, సైన్స్ గురించి ఆలోచించే వ్యక్తులకు దేశం ఎందుకు సహాయం చేస్తుందని ఆశ్చర్యం కలిగించే విషయం. మీరు ప్రయోగాలు చేయండి, సమాజం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాలు కనుగొనండి అని శాస్త్రవేత్తలకు సమాజం బోలెడన్ని వనరులను ఎందుకు సమకూరుస్తుంది? లేదా సమాజం కోసం శాస్త్రవేత్తలు తమ జీవితాలను త్యాగం చేయడానికి, నూతన జ్ఞానాన్ని అభివృద్ధి చేయడానికి శాస్త్రవేత్తలను ఏ అంశం ప్రేరేపిస్తుంది? వీటన్నింటికి సమాధానం ప్రజల జీవన విధానాన్ని మెరుగుపరచాలనే తపన వారిలో ఉండటమే. జన్యు శాస్త్రవేత్తలు కొన్ని లక్షణాలు ఒక తరం నుంచి మరొక తరానికి ఎలా సంక్రమిస్తాయో అవగాహన కలిగిస్తారు. వ్యాధి విజ్ఞాన శాస్త్రవేత్తలు వ్యాధులు వ్యాప్తి చెందే మార్గాలను తెలుపుతారు. ఈ రెండు కూడా సామాన్య మానవుల నుంచి జీవితాన్ని గడపడానికి దోహదం చేసే అంశాలే. భూగోళ వాతావరణ శాస్త్రవేత్తలు వాతావరణ మార్పులను తెలుసుకోవడానికి అనేక నూతన నమూనాలను తయారు చేస్తారు. భూకంపాలను, కొండ చర్యలు విరిగిపడ్డాన్ని, అగ్నిపర్వతాల విస్ఫోటనాన్ని గురించి పరిశీలించడం ద్వారా శతాబ్దాలుగా మానవాళి ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాలు కనుగొంటూ సమాజ సేవ చేస్తారు. ప్రజల జీవితాల గురించి ఆలోచించి వారి మెరుగుదల కొరకు తగిన సహకారాన్ని అందించడం సమాజం యొక్క ముఖ్యమైన బాధ్యత. రెండో యథార్థ సమాధానం ఏమిటంటే, ప్రజల ఆర్థిక స్థితిగతులను అభివృద్ధి చేయడం సమాజం యొక్క కోరిక. దీనికోసం చాలామంది శాస్త్రవేత్తలు ప్రకృతి వనరులైన పెట్రోలియం, ఖనిజాలను కనుగొనడం లేదా పునరుత్పత్తి చేయడంలో సరైన సమర్థవంతమైన మార్గాల కోసం అన్వేషిస్తారు. వృక్ష శాస్త్రవేత్తలు ఎక్కువ దిగుబడినిచ్చే పంటలు, పండ్ల మొక్కల జాతులను కనుగొనడం ద్వారా తక్కువ ధరల్లో ప్రజలందరికీ పోషకాహారం అందించి బలమైన ఆరోగ్య, ఆర్థిక సమాజాన్ని రూపొందించడానికి ప్రయత్నిస్తారు. సమర్థవంతమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి రసాయన శాస్త్రవేత్తలు కొత్త రకమైన రసాయన పదార్థాలను అభివృద్ధి చేస్తారు. అలాగే భౌతిక శాస్త్రవేత్తలు